ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈరోజు మనకు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అమావాస్య. ఇది కార్తీక అమావాస్య, కార్తీక మాసంలో చివరిది. అలానే కాకుండా ఈ రోజు నుండి మీరు మర్చిపోకుండా ఏంటంటే నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల 60 నిమిషాల్లోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించేసుకోండి. ఈ పరిహారం ఏంటంటే సంధ్యా సమయంలో సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత చేసేసుకుంటే మీ సుడి తిరిగిపోయి మీ ఇంటి పరంగా మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు పట్టిందల్లా ఖచ్చితంగా బంగారం లాగా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ప్రయత్నించండి, చక్కగా ఫలితం పొందండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, మనకు కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు కదా. ఈ రోజు చేసే స్నానానికి కావచ్చు, దానానికి కావచ్చు, దీపారాధనకు కావచ్చు, మనకేంటంటే కనుక కోటి జన్మల పుణ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా అండి ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంట్లో దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా ఈరోజు ఆచరించవచ్చు. 365 ఒత్తుల దీపాన్ని కూడా ఏంటంటే కనుక మనం చక్కగా ఈరోజు శివాలయంలో వెలిగించుకోవచ్చు. అంటే గజస్తంభం ఎదురుగా కానీ, లేదంటే కనుక మన తులసి కోట దగ్గర కానీ ఇలా దీపాన్ని పెట్టొచ్చు. ఉసిరికాయల దీపాన్ని కూడా ఈరోజు పెట్టుకోవచ్చు. ఇలా కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనం అండి ముఖ్యంగా ఈరోజు మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పటికి కూడా తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకోవాలి. ఇలా దీపం పెట్టి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఈరోజు ఎవరైతే మారేడు చెట్టుని కానీ ఉసిరి చెట్టుని కానీ తాకుతారో వారికి సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వారి జీవితం మారిపోయి వారికి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఇలా మనం ఏంటంటే కనుకనండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఉంటాము. మన ఇంటి పరంగా మనం చెప్పాలంటే మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఇల్లు అనుకూలించక కొంతమంది కష్టపడితే ఇంట్లో ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటంతటా అవే ఏంటంటే కనుక సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, అస్సలు కూడా ఇంటి పరంగా అంటే బాగుండట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియటం లేదు, ఇల్లు మాకు అనుకూలించటం లేదని మనం ఏంటంటే కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదండి. అలా జరగకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం ఈ రోజు ముఖ్యంగా అమావాస్య కదా, పవర్ఫుల్ అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 100 ఏళ్ల తర్వాత వస్తున్న మంచి రోజని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. నిమ్మకాయలు కావాలి, 2 నిమ్మకాయలు కావాలి. తీసేసుకొని మనం పరిహారం చేసుకోవటం వల్ల అయితే మనకు చక్కగా ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇలా నిమ్మకాయలను తీసేసుకొని ఎవరైతే సంధ్యా సమయం 6 గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారికైతే తప్పకుండా ఏంటంటే పరిహారం సిద్ధిస్తుంది. ఎందుకంటే సంధ్యా సమయంలో మన ఇంట్లోకి దేవతలు అంటే వచ్చే సమయం అని భావిస్తూ ఉంటారు. అంటే మనకేంటంటే కనుక భూమిపై దేవతలు సంచరించే సమయంగా పరిగణిస్తారు. రేపు పరమ పవిత్రమైన తిథి కాబట్టి 6 గంటల సమయంలో చేసేసుకోండి, ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. నార్మల్గా ఏంటంటేనండి మనం కొత్తింట్లోకి వెళ్ళినా కానీ ఇల్లు అనుకూలించక మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయొచ్చు. ఒకవేళ లేదండి మా ఇంట్లో మేము పాతిల్లే కానీ మాకైనా అనుకూలించటం లేదు, ఆ ఇల్లు మాకు కలిసి రావటం లేదు, అర్థం కావటం లేదు, ఏం చేయాలని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా చేయొచ్చు అనమాట. మనం ఏంటంటేనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట కష్టపడి పనులు చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే కనుక ఇంటికి ఎందుకు వచ్చామా, ఇంట్లో ఎందుకున్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో సుఖము ఉండదు, సంతోషం ఉండదు, సంతోషం సుఖం అనేది కరువైపోతూ ఉంటుంది. అలా కరువైపోయినప్పుడు కూడా ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కూడా మీకు ఏంటంటే కనుక జరగకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట. మీరంటే గిట్టని వారు మీ ఇంటిపై చేసే చెడు ప్రయోగాలు కావచ్చు, మీ ఇంటి పరంగా ఉండే కొన్ని నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అలానే కాకుండా ఇంట్లో జరిగే గొడవలు, అనార్థాలు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటిపై ఉండే నరదిష్టి, చెడు దిష్టి ఇవి తొలగించుకోవడానికి ఇల్లు మీకు అనుకూలించేసి మీ కష్ట ఐశ్వర్యాలు కలగటానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం అని ఓ రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి పరంగా ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మన పాలోళ్ళు ఉంటారండి, మనం బాగా బ్రతికామనుకోండి, చూసి ఓర్వలేక మన ఇంటిపై ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇల్లు అంటే కొంచెం చెడిపోవాలని, మనం చాలా వరకు కూడా నాశనం అయిపోవాలని భావించేవారు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే మన ఇంట్లో కొన్ని అంటే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, వాటిని తీసేసుకోవడానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది. క్షణాల్లోనే ఫలితం వస్తుందండి. పెద్దగా మనం ఏంటంటే కనుక దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక సంధ్యా సమయంలో సాయంత్రం 6 గంటలు అంటే ఆ సమయం బాగుంటుందండి రేపు అమావాస్యకు. కాబట్టి ఏంటంటే ఆ సమయాలలో మీరు 2 నిమ్మకాయలను తీసుకోండి. నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయ
నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా మీరు కాటుక మొత్తం పూసేయండి, ఇంకో నిమ్మకాయకు కుంకుమ పూసేయండి. లేదంటే కనుక మీకు కాటుక పూయటం చాలా మందికి కూడా రాదు కదండి, ఎలా పూయాలో తెలియదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కాటుకతో ఇంటూ మార్కు నిమ్మకాయ మీద వేయండి. అలా వేసిన తర్వాత ఆ 2 నిమ్మకాయలు మీ చేతిలో పట్టుకోండి. కుంకుమ అంటే అద్దటం అంటే ఏమీ లేదండి, మీరు కొంచెం కుంకుమని తీసుకొని మీరు నీళ్లు పోసి కొంచెం పేస్ట్ చేయండి. మరి పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా చేసేసుకుని ఆ కుంకుమ మొత్తం కూడా అరిచేతిలోనే కలుపుకొని ఆ అరిచేతిలో కలుపుకునే కుంకుమ మొత్తం నిమ్మకాయకు పట్టించేయండి రౌండ్గా. ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుకనండి గ్రీన్ కలర్లోవి తీసుకోకండి, పసుపు కలర్లో పండి ఉంటాయి కదా బాగా నిమ్మకాయలు, అలాంటివి తీసుకోవాలన్నమాట. అవైతే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇంటి పరంగా ఉండే చెడుని తీసేసుకోవడానికి అవి చక్కగా ఉపయోగపడతాయి. అవే మనం పచ్చి నిమ్మకాయలు తీసుకొని గ్రీన్ కలర్లో ఉండేవి చేసుకున్నాం అనుకోండి, పెద్దగా ఫలితాలు ఉండవన్నమాట. అవి చేసినా కానీ ఏంటంటే అవి వేస్ట్గా పోతాయి. అందుకే మీరు ఇలా కొంచెం అంటే ఇలా ఎల్లో ఇష్యూగా ఉంటాయి కదా, కొంచెం మనకంటే పచ్చ కలర్లో ఉంటాయి కదండి, అలాంటి నిమ్మకాయలను తీసుకోండి. ఇలా తీసేసుకుని పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలను మీరు ఇలా ఒకదానికి కుంకుమ, ఇంకో దానికి ఇలా ఏంటంటే కనుక మీ దగ్గర బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటే మొత్తం ఆ నిమ్మకాయ మీద గీసేయండి. గీతలు గీసినా కానీ అదేంటంటే కనుక బ్లాక్ కలర్లోకి మారిపోతుంది, అది నలుపుకి అంకితం చేయబడుతుంది అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గదులు మొత్తం తిరగండి. అంటే ఇప్పుడు మనకు హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇలా ఉంటాయి. కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఇలా 2 రూములు ఉంటాయి కదా, అలా మీ ఇల్లు మీకు అనుకూలించాలి. ఎన్ని ఇల్లు ఉంటే ఏందండి, మన స్తోమతకు తగ్గట్టు మనకు ఉంటుంది కాబట్టి మన ఇల్లు మనకు అనుకూలించాలి, మన ఇల్లు మనకి ఏంటంటే కలిసి రావాలి, ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు, ఇంట్లో హాయిగా ఉండాలి, సుఖ సంతోషాలు కలగాలి, ఇంటి పరంగా మా గొడవలు జరగకూడదు అనుకుంటూ ఏంటంటే కనుక ఇల్లంతా కూడా కలియ తిరగండి ఆ నిమ్మకాయలను పట్టుకొని. అలా తిరిగిన తర్వాత ఒకవేళ మీకు వీలుంటే ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా తిరగండి. ఎందుకంటేనండి ఇంటిపై మనకు ప్రయోగం జరిగినప్పుడే కదా ఇంట్లో ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇంటి చుట్టూ కూడా తిరుగుతామన్నమాట. తిరిగేటప్పుడు మన మనసులో ఒకటే చెప్పుకోవాలి, మా ఇంట్లో చెడు ఉంటే వెళ్ళిపోవాలి, మా ఇంట్లోకి చెడు రాకూడదు. ఇలా చెప్పుకుంటూ ఇల్లంతా కూడా తిరిగేసి ఇంటి చుట్టూ తిరిగేసి నిమ్మకాయని తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక బజార్లో పడేయాలి. అంటే మన ఇంటి ముందే పడేసుకోకండి, కొంచెం దూరంగా పడేయండి. అంటే మీరు ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్ళరు, మళ్ళీ ఇంకా ఆ రోజు అక్కడికి వెళ్ళరు అన్న ప్రదేశంలో పడేసుకోండి. లేదంటే కనుక కొంచెం పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా పడేసుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక చెట్టు మొదట్లో కూడా వేసుకోవచ్చు, కానీ మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి కొంచెం ఒక సైడ్కు వేసేయండి సరిపోతుంది. ఇంకా తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ నిమ్మకాయల పరిహారాన్ని ఎవరైతే ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఆచరిస్తారో వారికి మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే కాకుండా కొంచెం మంచి మేలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారనమాట. అంటే ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదో క్రియేట్ అవుతుంది, మాకు ఈ అమావాస్య అనుకూలించదు, అమావాస్య అంటేనే మా ఇంట్లో గొడవలు జరుగుతాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. అలా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఎవరికైతే అమావాస్య అంటే భయం ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారో, అమావాస్య వస్తే చాలా వరకు కూడా అంటే ఇలా బాధపడిపోతూ ఉంటారు కదండి, మా ఇంట్లో అమావాస్య వస్తే గొడవలు ఖచ్చితంగా జరుగుతాయండి, మా ఇంటి పరంగా అయితే చాలా కొట్టుకుంటారండి, ఇబ్బంది పడిపోతారనుకుంటారు కదండి. అలా ఎందుకు జరుగుతుందంటే తెలుసా మీకు, మీ ఇంట్లో మీకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయి. అలానే కాకుండా ఏంటంటే ఎవరో మీకు ఏదో అంటే చెడుగాలిలాగా చేయించారు కాబట్టి అలా జరుగుతుంది. కొంతమంది ఇవి నమ్మరండి. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నమ్మేవారు మాత్రమే చేయండి. ఎందుకంటే నమ్మని వారు చేసుకుంటే కూడా ఫలితాలు ఉండవు కదా, మీకు నమ్మకమే లేదు కాబట్టి మీరు చేయటం వల్ల అయితే పెద్దగా పరిహారాలు పనిచేయవన్నమాట. అందుకే నమ్మేవాళ్ళు చేసేసుకోండి సరిపోతుంది. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. ఇది ఇంటికాడనే చేసుకోవాలి, అంటే మన ఇంటి గుమ్మం దగ్గర చేసుకోవాలి. ఇలా మీరు నిమ్మకాయని తీసుకొని దాన్ని ఏంటంటే కనుక రండి ఇలా కట్ చేసుకోండి. అంటే మొత్తం పూర్తిగా కట్ చేయకూడదు. మీరు ఏం చేయండి అంటే ఇలా 4 భాగాలు కట్ చేసి ముందుగా ఏంటంటే ఒక ఆకుని కానీ ఒక పేపర్ని కానీ తీసుకుని దాంట్లో ఉప్పుని పోయండి. ఒక గుప్పెడి కంటే కొంచెం తక్కువగా పోయండి. రాళ్ళ ఉప్పు, గల్లులు ఉప్పు మాత్రమే వాడాలి, మిగతాది వాడిన ప్రయోజనం ఉండదనమాట. అది తీసుకొని దాంట్లో నిమ్మకాయని పెట్టి ఆ నిమ్మకాయలో కూడా ఉప్పుని నింపి దానిపైన కుంకుమ పసుపుని పోసేసి ఆ నిమ్మకాయని మన ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. మీరు ముందు చెప్పిన పరిహారం చేసుకున్నప్పటికీ కూడా ఈ పరిహారం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర రాత్రంతా పెట్టుకోవాలి. బయట నుంచి అయినా పెట్టుకొని ఇంట్లో నుంచి అయినా సరే పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇంట్లో మీకు భయం ఉంటుంది కదా, అమావాస్య అంటే పడదు, ఇబ్బంది, బాధ, సమస్యని అవి తొలగిపోవటానికి చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట. అలా ఈ విధంగా ఏంటంటే మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ప్రయత్నించేసి ఏంటంటే మీరు చక్కగా ఫలితం పొందండి. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ 2 పరిహారాలు కూడా ఇంటి పరంగా అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలానే కాకుండా మన జీవితాలను మారుస్తాయి, మనకుండే చిన్న చిన్న సమస్యలను తొలగిస్తాయి, ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులను కూడా తీసేయటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజున ఈ సమయాలలో చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాన్ని మనం చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నిమ్మకాయలే కదా అనుకోకండి, నిమ్మకాయ చాలా
పవర్ఫుల్ అండోయ్. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. అతీంద్రియ శక్తులను కలిగిన అతిపెద్ద అమావాస్య రోజు అంటే కార్తీక మాసం ఆదివారం అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఇది అతి పెద్దదని చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకుని చక్కగా ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు చేకూరుతుందన్నమాట. ఇలా చేసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నిమ్మకాయలనండి తెల్లారిన తర్వాత దాన్ని కూడా తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి. లేదంటే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ వేసేయండి. ఇంకా అన్నిటికంటే ఇంకా అది బెస్ట్ అనమాట. అలా కూడా పడేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు మంచి ప్రయోజనం జరుగుతుందన్నమాట. బాధ బుగులు ఇబ్బంది లేకుండా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు మనం ఏంటంటేనండి అమావాస్య అంటే భయపడేవాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. అంటే మీరు ఏ దేవుడి దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. ఉదయాన్నే మీరు అంటే లేచి స్నాన కార్యక్రమం చేసుకుని ఒక నిమ్మకాయ చిన్న సైజులో ఉండేది తీసుకొని దేవుడు భగవంతుడి పటం ముందు పెట్టుకోండి. కొంతమంది దగ్గరికి మనం అంటే సాధువుల దగ్గరికి కానీ గురూజీల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే కనుక మనకు నిమ్మకాయని ఇస్తారు. ఎందుకంటే ఇది మన దగ్గర పెట్టుకుంటే మనకి ఇబ్బంది కలగదని, చెడు కళలు రావని, బాధ కలగదని, ధనానికి లోటు ఉండదని, అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని, ఎలాంటి ఇబ్బంది అనేది క్రియేట్ అవ్వకుండా ఉండటానికి, జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి, సక్సెస్ని సాధించడానికి, కొన్ని రకాల బాధల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడుతుందని నిమ్మకాయని ఇస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ నిమ్మకాయని తీసుకొని మనం జేబులో పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, మన దగ్గరికి చెడు శక్తి అనేది రాదు. ముఖ్యంగా మనము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, ఎవరితో ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా కానీ కొన్ని భయపడిపోతూ ఉంటాం కదా. ఇక్కడికి వెళితే ఏమన్నా జరుగుతుందేమో, ఏమన్నా అనార్థం అవుతుందేమో బాధపడతాం కదా. అలాంటి భయ ఆందోళనలను తొలగించడానికి నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు. అలా మనం కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోవాలి. దీనికి మాత్రం గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని వాడుకోవాలి. ఎందుకంటే ఇది పర్మనెంట్గా మన దగ్గర ఉంటుంది కదా. అంటే నెల రోజులు ఉంటుంది, కొంతమందికి 15 రోజులు ఉంటుంది, కొంతమందికి 21 రోజుల పాటు ఉంటుంది, కొంతమందికి 2 నెలలు కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చెడు తక్కువ ఉండే వాళ్ళ దగ్గర 2 నెలలు ఉంటుంది. కొంతమంది దగ్గర ఏంటంటే చెడు అధికంగా ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ తొందరగా కుళ్ళిపోతుంది అనమాట. అంటే తొందరగా ఎండిపోయి మొత్తం అంటే అది పాడైపోతూ ఉంటుంది అనమాట. అలా అయినప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెట్టుకోవాలి. కానీ ఈ రోజు మనకి ఏంటంటే తిదివార నక్షత్రం బాగుంది కదా, కొంచెం గ్రీన్ కలర్లో ఉండే ఒక నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ ఇష్టదైవ పటం అంటే ఇప్పుడు మనకు శివయ్య ఇష్టమైతే శివయ్య పటం ముందు పెట్టండి. లేదు మాకు లక్ష్మీదేవి ఇష్టం, లేదంటే కనుక మాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అంటే ఎలా పెట్టుకున్న పూజ గదిలో అందరి పటాలు ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి అందరి అనుగ్రహం కలుగుతుంది. ఆ నిమ్మకాయ ఇంకా శక్తివంతంగా మారుతుంది. అది కొంచెం పవర్ఫుల్గా పవిత్రంగా మారుతుంది. కాబట్టి ఆ నిమ్మకాయని మనము పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసేసి కాసేపు వదిలేయాలి. ఏదైనా సరే దేవుడి పటాల దగ్గర పెట్టేది కావచ్చు, దేవుడి పటం దగ్గర పెట్టుకునేది కావచ్చు, కొంచెం సేపు వదిలేసుకోవాలండి. అంటే కనుక కొంచెం సేపు అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇలా కొంచెం సేపు అంటే కనుకనండి ఇక్కడ మీరు అంటే గంటల కొద్ది కాదు, కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెట్టుకుంటామండి చాలాసేపు అంటే కనుక పెట్టుకోండి. అంటే 16 నిమిషాల పాటు 11 నిమిషాల పాటు కూడా పెట్టుకోవచ్చు. నిమిషాల పాటు మాత్రమే పెట్టుకోవాలి. లేదంటే ఒక గంట సేపు వదిలేసుకుంటామంటే అలా కూడా వదిలేసి ఆ నిమ్మకాయని దైవం ముందు పెట్టేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ నిమ్మకాయ పెట్టుకుంటే మాకు మంచి జరగాలనేసి మనసులో బలంగా చెప్పుకొని ఆ తర్వాత నిమ్మకాయని తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు అధికంగా చెడు ఉంటే మాత్రం ఈ నిమ్మకాయ పెట్టుకున్న వారం రోజులు 11 రోజులకే చెడిపోతుంది. అంటే కొంచెం ఏంటంటే కనుక అది మొత్తం కూడా ఏంటంటే నల్లగా అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది, అలానే కాకుండా వాడిపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అలా అయిపోయిన ఈ నిమ్మకాయని ఏంటంటే కనుక దూరంగా పడేసి మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకొని మనం శుక్రవారం, సోమవారం ఇలాంటి తిదివార నక్షత్రాలు, పౌర్ణమి, అష్టములు, అలానే కాకుండా ఇలా పంచములు, మళ్ళీ అమావాస్య తిథులు ఇలా ఉంటే ఆ తిథుల్లో కూడా పెట్టేసుకొని మనం ఏంటంటే కనుక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టుకోవాలి వీళ్ళ దగ్గర. ఇలా పెట్టేసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. రేపు మనకి ఏంటంటే కనుక కార్తీక అమావాస్య కదా, పరమ పవిత్రమైనది. ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీకు తక్కువగా ఇబ్బంది ఉంటే మాత్రం ఇది నెలంతా కూడా నిమ్మకాయ మనం ఎలా పెట్టామో అలాగే నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. అంటే కొంచెం అంటే ఇలా దగ్గరకు అవుతుంది, కాకపోయినా ఏంటంటే కనుక అది మనకు ఫ్యూచర్ ఇస్తుంది, బాగా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని తిరిగి మీరు 2 నెలల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒకవేళ అది తొందరగా వాడిపోతే దాన్ని తీసి పడేసుకోవచ్చు, లేదంటే కనుక అలాగే పెట్టేసుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. నిమ్మకాయ పరిహారం ఏది చేసుకున్నా కానీ మనకైతే కలిసి వస్తుందండి. దేని విధాలుగా అంటే ఏ విధాలుగా అయినా సరే నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోండి. మీ ఇబ్బందులను పూర్తిగా అంటే తొలగించుకోండి. అలానే కాకుండా అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇంకా తిరుగులేని యోగాన్ని పొందండి.